బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వెనక జోగి రమేష్ హస్తముందని సిట్ తేల్చింది. జోగి రమేష్ తోడ్పాటుతోనే ప్రధాన నిందితుడు అదేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేసి భారీగా లబ్ధి పొందారని సిట్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు 1300 పేజీల తుది ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇద్దరి మధ్య వ్యాపారి సంబంధాలు ఉన్నాయని దాన్ని అడ్డు పెట్టుకునే కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు ఇదంతా చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడని సిట్ తేల్చింది. కేసులో 25 మందిపై అభియోగాలు నమోదు కాగా మొత్తం 89 మందిని సాక్షులుగా చేర్చారు సిట్ ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం వ్యాపారం, జోగి సోదరులు, అద్దేపల్లి సోదరుల మధ్య బంధాన్ని ఛార్జ్షీట్లో వివరంగా ప్రస్తావిస్తూ కోర్టుకు సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా ములకల చెరువు మద్యం కల్తీకి సంబంధించి జోగి రమేష్ హస్తం ఉన్నట్టయితే సిట్ అధికారులు తెలిచారు. మరి అతనిపై యాక్షన్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. గత 6 నెలల కాలంలో జరిగిన ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వాన్ని అప్రదిష్ట బాలు చేసేందుకు అద్దేపల్లి జనార్దన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేష్ కుమ్మక్క ఏపీ కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట బాలు చేసేందుకు ములకల చెరువు అలాగే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయించి రాష్ట్రంలో సరఫరా చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా సిట్టు ప్రాథమికంగా ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. మొత్తం 1300 పేజీలతో కూడుకున్న ఛార్జ్ షీట్ని సిట్ దాఖలు చేసింది. దీంట్లో 25 మందికి సంబంధించిన నిందితుల జాబితా, 89 మందికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సాక్షులను విచారించినట్లు కూడా తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ములకల చెరువు, మరొక వైపు ఇబ్రహీంపట్నం 2 చోట్ల కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే దీన్ని సిట్టుకిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. తాజాగా సిట్టు ప్రాథమికంగా 89 మంది సాక్షులని సుదీర్ఘంగా విచారణ చేపట్టి ఆ తర్వాత దీంట్లో 25 మంది నిందితులను చేర్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఇబ్రహీంపట్నం, ములకల చెరువు 2 వేరువేరు కేసులైన నేపథ్యంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క జాబితాలకు సంబంధించిన నిందితులు ఉన్నారు. అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న అక్కడ ఉన్నారు, కొంతమంది మాత్రం అక్కడ ఇక్కడ వేరువేరుగా కొన్ని పేర్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన సిట్టు 25 మంది 2 కేసులకు సంబంధించి 25 మంది నిందితుల జాబితా చేస్తూ కూడా ప్రాథమికంగా కూడా ఏదైతే మొదటి ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం